ఈ రోజు వరకు మా లంబాడీలకు కనీసం మంత్రి పదవి లేదు. ఈ రోజు వరకు ఏ ఒక్క హామీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం నిలుపుకోలేదు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేసిండ్రు, డిక్లరేషన్ ఘనం, ఆచరణ శూన్యం. ఇవాళ ఈ 2.5 ఏళ్ల కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఈ 2.5 years లో ఎస్టీలకు, ఎస్టీ కార్పొరేషన్ కు 2,730 కోట్లు పెట్టి ఖర్చు పెట్టింది 50 కోట్లు. 2.5 ఏళ్లలో మా ఎస్టీలకు 2,730 కోట్లు బడ్జెట్ లో పెట్టి ఖర్చు మాత్రం 50 కోట్లే పెట్టింది. ఈ 50 కోట్లు కూడా జీతాలు, కరెంటు బిల్లు, పెట్రోల్, డీజిల్ బిల్లే. ఒక్క ఎస్టీకి కూడా ఒక్క రూపాయి కూడా 2.5 ఏళ్లలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క పైసా కూడా చేయలే. ఒక్క యువకుడికి లోన్ ఇయ్యలే. ఎస్టీ కార్పొరేషన్ ను అది పూర్తిగా మూలకు పడేసింది, తాళం వేసింది. 2,730 కోట్లు బడ్జెట్ లో పెట్టి 52 కోట్లే ఖర్చు పెట్టిందంటే ఎంత అన్యాయంగా ఎస్టీలను చిన్నచూపు చూస్తుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అర్థమవుతుంది. అదే బీఆర్ఎస్ 10% రిజర్వేషన్ ఇచ్చింది ఎస్టీలకు. ఎస్టీ తండాలను గ్రామ పంచాయతీలు చేసింది. మరి సేవాలాల్ జయంతి ఉత్సవాల్ని అధికారికంగా జరిపింది. పోడు పట్టాలు ఇచ్చింది, మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు ఇచ్చింది, వైన్ షాప్ రిజర్వేషన్ ఇచ్చింది. ఎస్టీ కార్పొరేషన్ ద్వారా సీఎం ఎస్టీ ఈఎఫ్ పథకం ద్వారా 100,000 కోట్ల రూపాయలు ఎస్టీ యువతకు సహకారం అందించింది. కానీ కాంగ్రెస్ 2.5 ఏళ్ల రూపాయి ఇయ్యలే. ఆనాడు తండాకు మేము బీటీ రోడ్లు శాంక్షన్ చేసినాం. కానీ కాంగ్రెస్ ఎస్టీలకు ఏమి కూడా చేయకుండా మోసం చేసింది. డిగ్రీ పాస్ అయితే 50,000, పీజీ పాస్ అయితే 1,00,000, పీహెచ్డీ పాస్ అయితే 2 లక్షలు, ఇంటర్ పాస్ అయితే 25,000, 10వ తరగతి పాస్ అయితే 10,000 ఇస్తామన్నారు. ఒక రకంగా ఇచ్చిందా? ఏమి ఇయ్యలే. ఉల్టా ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యక మా ఎస్సీ, ఎస్టీ, బీసీల పిల్లల చదువులు ఆగమైపోయినాయి. హైకోర్టు మొట్టికాయలేస్తే కూడా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇస్తలేరు. కేసీఆర్ గారు మా పిల్లలు చదువుకోవాలని ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండు. మా గిరిజన ఆడబిడ్డల కోసం మహిళా డిగ్రీ కాలేజీలు కూడా ఆనాడు కేసీఆర్ గారు తెచ్చిండ్రు. మీరు పిల్లల్ని చదువులకు దూరం చేస్తుండ్రు. పిల్లలకు కనీసం ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వకుండా పిల్లల్ని మోసం చేస్తున్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ కార్పొరేషన్ అని పెట్టిండ్రు. లంబాడి సోదరుల కోసం సంత్ సేవాలాల్ కార్పొరేషన్ పెట్టి 100 కోట్ల రూపాయలు కేటాయించి గుండు సున్నా ఒక్క రూపాయి కూడా ఇయ్యలే. ఆ సేవాలాల్ మహారాజ్ యొక్క గౌరవానికి, ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు మీరు.